నల్గొండ జిల్లా కొండమల్లెపల్లిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ శంకుస్థాపన కార్యక్రమంలో వివాదం చెలరేగింది. పూజా కార్యక్రమాల్లో పాటించాల్సిన సంప్రదాయాలను విస్మరించి నాయకులు చెప్పులు బూట్లు ధరించి కార్యక్రమంలో పాల్గొనడం విమర్శలకు దారితీసింది. మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాళ్లకు చెప్పులు వేసుకుని మరి కలశంపై అక్షంతులు వేయడం అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. నాయకుల ఈ వైఖరిని చూసి స్థానికులు ముక్కున వేలేసుకుంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా కొండమల్లెపల్లిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ శంకుస్థాపన కార్యక్రమంలో వివాదం చెలరేగింది. పూజా కార్యక్రమంలో పాటించాల్సిన సంప్రదాయాలను విస్మరించి నాయకులు చెప్పులు బూట్లు ధరించి కార్యక్రమంలో పాల్గొనడం విమర్శలకు దారితీసింది. మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాళ్లకు చెప్పులు వేసుకుని మరి కలశంపై అక్షింతలు వేయడం అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. బేసికలీ అలాంటి ఒక కార్యక్రమానికి ఆస్పిషియస్ ప్రోగ్రామ్ కి చెప్పులు విడిచి ఆ తర్వాత కలశంపై అక్షింతలు వేయాల్సి ఉంటుంది. కానీ మనం విజువల్లో క్లియర్ గా చూస్తున్నాము, చెప్పులు బూట్లు వేసుకుని మరి మండపం ఎక్కి కలశం మీద అక్షింతలు వేస్తున్న సిచ్యువేషన్ మనం అక్కడ చూస్తున్నాము. అయితే ఈ వైఖరిని చూసి స్థానికులు ముక్కును వేలేసుకుంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా కొండమల్లెపల్లిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ శంకుస్థాపన కార్యక్రమంలో వివాదం చెలరేగింది. పూజా కార్యక్రమంలో పాటించాల్సిన సంప్రదాయాలను విస్మరించి నాయకులు చెప్పులు బూట్లు ధరించి కార్యక్రమంలో పాల్గొనడం విమర్శలకు దారితీసిందని చెప్పొచ్చు. మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాళ్లకు చెప్పులు వేసుకుని మరి కలశంపై అక్షంతులు వేయడం అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. నాయకుల ఈ వైఖరిని చూసి స్థానికులు ముక్కున వేలేసుకుంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో